సార్. టార్చర్ పెడుతున్నాడు సార్ బాగా. పిలిపిన అమ్మాయిలు కూడా కొడుతున్నాడు సార్. 2 ఉన్నారు ఇక్కడ పిలిపిన అమ్మాయిలు, వాళ్ళు కొడుతున్నాడు సార్. మా మేడం కూడా తిడుతుంది, కొడుతుంది సార్, టార్చర్ పెడుతుంది బాగా. నేను ఉండను ఇక్కడ, నాకు ఇష్టం లేదంటే. 2 లక్షలు కట్టు, 2 లక్షలు కట్టేదాకా పంపిమంటున్నారు సార్ నాకు. హైదరాబాద్ ఏజెంట్ వాళ్ళు మోసం చేసి పంపించేశారు సార్. ఇక్కడ విజిటర్ వీసా మీద పంపించేశారు. ఇష్టం ఉంటే చేయమా, లేకపోతే తిరిగి రావచ్చు వారం కల్లా, లేకపోతే నెల కల్లా రావచ్చు తిరిగి అని చెప్పారు సార్ ఏజెంట్ వాళ్ళు. మా దగ్గర నుంచి 40,000 60,000 దాకా తిన్నారు సార్ బాగా ఏజెంట్ వాళ్ళు. మిగతావి డబ్బులు 1,00,000 అని చెప్పారు సార్. మిగతా డబ్బులు అక్కడికి వెళ్ళాక బ్యాంకులోకి అకౌంట్లోకి వెయ్యి నెలకింత అని చెప్పారు సార్. కానీ ఇంతవరకు నేను ఏమి వేయలేదు సార్ వాళ్ళకి డబ్బులు. అయితే వాళ్ళు ఇక్కడ దుబాయ్లో కూడా ఏజెంట్ వాళ్ళు ఇక్కడ పంపించేశారు. దుబాయ్లో ఏజెంట్ వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి పంపించేశారు సార్. అక్కడ పోయినాక చాలా టార్చర్ పెట్టాడు సార్ అతను. డిసెంబర్లో వచ్చాను సార్ నేను ఇక్కడికి. డిసెంబర్ 2016 24వ తేదీ వచ్చాను సార్. అయితే డిసెంబర్ నెలంతా నాకు డ్యూటీ ఇవ్వలేదు సార్. తను ఆఫీస్ అతను ఇక్కడ దుబాయ్లోన చాలా టార్చర్ పెట్టాడు సార్. తను నన్ను రూమ్ తీసుకొని వెళ్ళాడు సార్. చాలా టార్చర్ పెట్టాడు సార్. నేను ఉండనని చెప్పాను సార్. నేను ఉండనని చెప్తే నేను వెళ్ళిపోతానంటే మేము 2 లక్షలు కట్టాలి ఈడ, మరి వెళ్ళిపోవాలంటే 2 లక్షలు కట్టి వెళ్ళిపో. ఇండియా డబ్బులు 2 లక్షలు అయితే ఇండియా డబ్బులు 2 లక్షలు కట్టేసి వెళ్ళిపో, పంపించేస్తానన్నాడు సార్. కొట్టాడు సార్ బాగా నన్ను. చాలా తప్పుగా, చాలా బిలీవ్గా చేశాడు సార్ నన్ను. కానీ నేను దేనికి లొంగలేదు సార్. కొట్టించుకున్నాను, కాతో కొట్టాడు సార్ బాగా. కొట్టించుకున్నాను సార్. అందుకని నేనేమి నన్ను పంపిమని కాలు పట్టుకున్నాను సార్. నేను నీకెవరు లేరంటే కదా, నువ్వు అన్నది అంటే కదా ఏజెంట్ వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ ఏజెంట్ వాళ్ళు ఏమన్నా చేసుకోమని మాకు అప్పు చెప్పారు, మేము కొన్నాం నిండి అని అన్నాడు సార్. చాలా ఏదేదో మాట్లాడారు సార్ ఇంగ్లీష్ లోన. సార్ నన్ను ఎలాగైనా పంపిడి తీయండి సార్ ఇక్కడ నుంచి ప్లీజ్ సార్. కాలు పట్టుకుంటాను సార్. నేను ఉండేది ఇప్పుడు షార్జాన్ లో ఉన్నాను సార్. షార్జాన్ నేషనల్ పార్క్ దగ్గర నుంచి కొద్దిగా దూరమే సార్. అలా NOAF అల్ఫాన్ వస్తుంది సార్. అలా ఏదో ఉంది సార్ అడ్రస్ సార్. NOAF సార్, నోఫాన్ అల్మాఫాన్ సార్. నేను ఉండేది ఇంటి నంబరు 994 సార్. ఇంటి నంబరు స్టేట్ 24 సార్. 2494 సార్. నో సార్, సారీ 24 సార్. స్టేట్ స్టేట్ 24 సార్. 994 సార్ హౌస్ నంబరు. ప్లీజ్ సార్, ఇండియా పంపిమంటున్నాడు సార్. వీళ్ళు కొడుతున్నారు సార్ బాగా. 2 లక్షలు కట్టేదాకా పంపిమంటున్నారు సార్. వీళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు సార్ ఇక్కడ. మా మేడం కూడా చాలా టార్చర్ పెడుతుంది సార్. మా మేడం వాళ్ళ పెద్ద అబ్బాయి అసలు మంచోడు కాదు సార్. ఎప్పుడు నాతో చేస్తారు, వీళ్ళు చాలా బ్యాడ్ బిలీవ్ చేస్తారు సార్. రాత్రిపూట డోర్లు కొడతాడు సార్ వచ్చి.
1:30కి 2 గంటలకు వచ్చి డోర్ కొడతాడు సార్. కొట్టకపోతే ఉదయం నాతో గొడవ పడతాడు సార్. ఎలాగైనా కాపాడండి.